శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్యాయే హృత్పద్మమధ్యే సుఖకులపఠితాం శృణ్వతీం శ్యామగాత్రీం న్యస్తైకాంఘ్రిం సరోజే శశిశకలధరాం వల్లకీం వాదయంతీం. కల్హారాబద్ధమాలాం విలుళితచులికాం రక్తవస్త్రాం త్రినేత్రాం మాతంగీం భూషితాంగీం మధుమద వివశాం చిత్రకోద్భాసిఫాలాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాత్రిపుర సుందరయే నమః. శ్రీ గురుభ్యో నమః. మన టీవీ ముందు ఆసీనులైనటువంటి శ్రేష్ఠులకు, జ్యేష్ఠులకు, ఋషితుల్యులకు, జ్ఞాన సంపన్నులకు, అలాగే మా గురుమండలానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మన టీవీ ముందు ఆసీనులైనటువంటి యువతీ యువకులకు నా శుభాశీస్సులు అందజేస్తున్నాను. మనం ప్రత్యేకించి గడిచినటువంటి ఎపిసోడ్లో ఏం చేస్తున్నామంటే, ఆ మహావిష్ణువుని కార్తీక మాసంలో ఏ రకంగా అర్చించాలి అనేటటువంటి విషయాల గురించి, దాంట్లో ఎలా కనుక చేస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు దాంట్లో కార్తీక మాసంలో అది పుణ్యమాసం కాబట్టి, మహావిష్ణువుకి పరమేశ్వరుడికి ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి, అందులో మహావిష్ణువుని కనుక తులసి దళాలతో కానీ, లేకపోయినట్లయితే ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు ఇత్యాది పుష్పాలతో కానీ అర్చించినట్లయితే, ఒకవేళ అలా కనుక కుదరకపోయినట్లయితే మనకి ఆ పరిసర ప్రాంతాలలో దొరికేటటువంటి పుష్పజాలాలన్నీ కూడా తెచ్చుకుని, తద్వారా భక్తి శ్రద్ధలతోటి, మన పెట్టుబడి ఏమిటంటే భక్తే అక్కడ పెట్టుబడి కాబట్టి, అటువంటి దానితోటి మనస్సు అనేటువంటి కుసుమాన్ని ఆ పరంధాముడి యొక్క ఆ దివ్యచరణ కమలాల యందు కనుక మనం నిక్షేపణ చేసి అటువంటి అర్చన కనుక చేసినట్లయితే అటువంటి వాడు శాశ్వత ముక్తిని పొందిపోతాడు. అంటే అతను వైకుంఠవాసి అవుతాడు, ఆమె కానీ అతను కానీ ఎవరైనా సరే అని మనకి కార్తీక పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. మామూలు రోజుల్లో కనుక అయినట్లయితే ఒక చిత్రమైనటువంటి విధానం ఉంది. ఏమిటంటే, తను భోజనం చేసేటప్పుడు సద్బ్రాహ్మడైనటువంటి వాడు, యజ్ఞాగాది క్రతువులు చేసేటటువంటి వాడు, సచ్చీలవంతుడైనటువంటి వాడు, భక్తి శ్రద్ధలు, విశ్వాసాలు, బ్రాహ్మణయందు దైవమందు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు, ప్రతిరోజు కూడా నిత్యం చేయవలసినటువంటి విధులన్నీ క్రమం తప్పకుండా చేసేటటువంటి వాడు, ఇటువంటి పద్ధతుల్లో ఉండేటటువంటి వాడు భోజనం చేసేటప్పుడు కూడా ఆ భోజనాన్ని చాలా పవిత్రంగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి మహాప్రసాదంగా భావన చేసి, దాని యొక్క ప్రభావం చేత తనకి అనేక రకాల దివ్యశక్తులు తనలో ప్రవేశిస్తాయనే భావన అనుకుని, తద్వారా తనకి శరీరానికి పుష్టినివ్వడమే కాకుండా మానసిక దార్ఢ్యతని, మానసిక నైర్మల్యాన్ని, మనస్సు అనేటటువంటిది అన్యమనస్కం కాకుండా ఉండడానికి, అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి విధానంలో, అలాగే చక్కని బుద్ధిని, తినేటటువంటి ఆహారం నాకు ప్రసాదిస్తుంది, కారణం ఏమిటంటే పరంధాముడు నాకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి ఆహారం ఇది అనేటటువంటి భావనతో పవిత్రంగా ఎవరూ చూడకుండా తను తినవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పాడు. అంటే ఎవరూ చూడకుండా ఉండాలంటే ఇంట్లో పిల్లలు, భార్య వీళ్ళెవరూ కూడా చూడకూడదంటే వాళ్ళని కాదు, అన్యులు ఎవరు చూడకుండా ఉండాలి అనేటటువంటిది. అన్యులు కనుక చూసేటట్లయితే వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటి అని కనుక మనం ఆలోచించినట్లయితే దానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి. వీటిలన్నిటికీ చాలా కథలు ఉన్నాయి. అలా కనుక జరిగినట్లయితే ఏమవుతుందని అవన్నీ కనుక మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే, ఈ ప్రస్తావనలోకి వచ్చినట్లయితే మనకి కాలాతీతం అయిపోతుంది. కాబట్టి అది ఇంకొక సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మనం ప్రస్తావిద్దాం. అందులో ప్రత్యేకించి విభీషణుడి యొక్క చరిత్రే ఉంది. అలా కనుక చూసినట్లయితే వచ్చే ప్రమాదం ఏమిటనే దాని గురించి, అది మనం తర్వాత సమయం వచ్చినప్పుడు దాని గురించి మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు ఆ మనస్సు అంత పవిత్రంగా ఉంచుకుని, ఎక్కడ ఏ రకమైనటువంటి విధి విధానాలు లేకుండా కేవలం ఆ పరంధాముడి యొక్క దివ్యచరణాలయందే మనస్సుని, ఆ కుసుమాన్ని అక్కడ సమర్పణ చేసి, ఎవరైతే పూజాధికాదులు చేస్తాడో తులసి దళాలతో కానీ, లేకపోయినట్లయితే గన్నేరు పువ్వులతో కానీ, లేదా అప్పుడు సంభవించినటువంటి పుష్పజాలాలతో కానీ ఎవరైతే చేస్తారో వాడు ముక్తుడైపోతాడని చెప్పేసి కార్తీక పురాణం చెప్తోంది. ఈ చెప్పినటువంటి దాంట్లో ఏమిటంటే, వశిష్ఠ మహాముని చెప్తున్నారు, దానికి జనక మహారాజు జాగ్రత్తగా అన్ని విషయాలు వింటున్నారు. ఆయనకి తనివి తీరట్లేదు, అన్నీ అడుగుతున్నారు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు చెప్పారన్నమాట. మామూలుగా మనం నిత్యకృత్యాలలో చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, జపకాలం అని ఉంటుంది, అలాగే హోమకాలం అని చెప్పేసి ఉంటుంది, అలాగే పూజాకాలం అని ఉంటుంది, అలాగే భోజనకాలం అని ఉంటుంది, తర్పణకాలం అని ఉంటుంది. ఇలాగా రకరకాల కాలాలు మనకు ఉంటాయి. ఇటువంటి కాలాల్లో హోమం చేసే సమయం ఏదైతే ఉంటుందో ఆ హోమం చేసే సమయంలో కానీ, పూజ చేసే సమయంలో కానీ
అయితే జపం చేసుకునేటువంటి సమయంలో కానీ భోజన కాలంలో మౌనంగా భోజనం చేయాలట. కాబట్టి మిగిలిన అన్యాక్రాంతం కాకూడదు. ఎందుకంటే అది దివ్యప్రసాదం, అది పరంధాముడు ఇచ్చినటువంటి మహాప్రసాదం కాబట్టి దానిని తినడం యందు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలి. ఉండి దాన్ని అటువంటి ఆహారాన్ని భుజించాలి. అప్పుడు మన శరీరానికి, మనసుకి, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి కూడా ఆ సత్వవృత్తి పడుతుంది. పట్టిన తర్వాత వాడు ఈ షట్శత్రువుల నుంచి విమోచనాన్ని పొందుతాడు. అంటే రాగద్వేషాల నుంచి విమోచనాన్ని పొందుతాడు, ద్వంద్వాతీతుడు అవుతాడు. ఎందుకంటే ఆహారం అంత పవిత్రంగా కనుక తిన్నట్లయితే అది లోపల దాంట్లోంచి వచ్చే ప్రభావం యొక్క స్థితి అలా ఉంటుంది. అది శరీరంలో ఒక తేజస్సుగా మారుతుంది. మారడం వల్ల వచ్చేటటువంటి ఆ పరికల్పన వలన అతను చాలా పవిత్రమైనటువంటి విధి విధానంలో ఉండగలుగుతాడు. అందుకోసమే ఆహారాన్ని ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి దానిగా భావన చేసి, అది మహాప్రసాదంగా భావన చేసి తీసుకోమని చెప్పాడు. అందుకోసం ఇటువంటి భోజన కాలాల్లో కానీ, తర్పణలు చేసేటప్పుడు, దేవతర్పణం చేసేటప్పుడు కానీ, పితృతర్పణం చేసేటప్పుడు కానీ, ఋషి తర్పణం చేసేటప్పుడు కానీ, ఇట్లాంటి విషయాల్లో వచ్చినప్పుడు వాటికి సంబంధించినంత వరకు కూడా ఎవరితోనూ మాట్లాడరాదు. మనసు అన్యాక్రాంతం కాకూడదు. మనసు ఎటువంటి విషయాల మీదకి కూడా లగ్నం కాకూడదు. అలా కాకుండా బహిష్టైనటువంటి స్త్రీలను చూడరాదు. అటువంటి వాళ్ళు మాట్లాడుకునే విషయాలను వినకూడదు. అలాగే లోకంలో ఉండేటటువంటి అనేక రకాలైన చిత్ర విచిత్ర సంభాషణలు ఏవైతే ఉంటాయో, అలాగే నర్మగర్భ సంభాషణలు వగేరాలు ఏవైతే ఉంటాయో అటువంటివన్నిటికీ కూడా చెవి ఒగ్గకూడదు. మనసు దాని మీదే నిబుడీకృతం చేసి జాగ్రత్తగా చేయాలి. అలా కనుక చేయకపోయినట్లయితే దాంట్లో దోషోత్పత్తి జరుగుతుంది. దానివల్ల ఎన్నో ప్రమాదాలు సంభవిస్తాయి. అందువల్ల దానికి సంబంధించినంతవరకు వీటిలన్నింటినీ పక్కన పెట్టి జాగ్రత్తగా మనసు దాని మీదే లగ్నం చేసి ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండి, కుక్కల్ని తినేటటువంటి వాళ్ళు, ఎలకల్ని తినేటటువంటి వాళ్ళు, పిల్లుల్ని తినేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు కనుక కనబడినట్లయితే మళ్ళీ సచీర స్నానం చేయమని చెప్పి శాస్త్రనియమం ఉంది. ఎందుకంటే దానికి గల కారణం ఏమిటంటే, అంటే దృష్టి అనేటటువంటి దాంట్లోంచి ఒక మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది. తెలుసుకోకుండానే మనకి అర్థం కాకుండానే దాంట్లోంచి ఒక ఆకర్షణ శక్తి అనేటువంటి దాంట్లోంచి బయలుదేరుతుంది. కాబట్టి అవతల వ్యక్తిలో ఉండేటటువంటి దాని యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే, వాళ్ళలో ఉండేటటువంటి ఆ క్రౌర్య స్వభావం, తర్వాత నిర్దాక్షిణ్యమైనటువంటి విధి విధానంలో జంతువుల్ని చంపేటటువంటి వాళ్ళకి దాక్షిణ్యం ఒకటి ఉంటుంది. అందుకోసమే ఆ రకమైనటువంటిదంతా కూడా తనలో ప్రవేశించి తనలో ఉండే సత్వం నశిస్తుంది. కాబట్టి అటువంటివి చూడరాదు అని చెప్పాడు. అలాగే బహిష్టైనటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన శరీరంలో ప్రవేశించి తన రక్తం ఏదైతే ఉంటుందో అది పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని యొక్క ప్రభావాన్ని తట్టుకోవడం కోసం చెప్పి అట్లాంటి వాళ్ళతో చూడరాదు. కాబట్టి ఇలాగా ఎవరెవరైతే చూడకూడనటువంటి వాళ్ళు ఎవరైతే శాస్త్రంలో చెప్పబడున్నారో వాళ్ళని చూడకూడదు. వాళ్ళతోటి శారీరక స్పర్శ పనికిరాదు. వాళ్ళతో దూరంగా ఉండవలసినటువంటి స్థితులు వగేరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రంలో చెప్పారు. ధర్మశాస్త్రాల్లో చాలా పటిష్టమైనటువంటి విధానాలు చెప్పారు. అలా కనుక చేసినట్లయితే దోషోత్పత్తి అవుతుంది. కాబట్టి శరీరం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా పాడవుతాయి. కాబట్టి దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు, సంతానాపేక్ష కలిగినటువంటి వాళ్ళు, పుత్రపౌత్రాపేక్ష కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. అలా కనుక లేకపోయినట్లయితే వాళ్ళని ఆ కులాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, అలాగే ఆ కులధర్మాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, చివరికి తండ్రితో పోట్లాడేటటువంటి వాళ్ళు, తండ్రికి శత్రువులు అయ్యేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా జన్మిస్తారు. కాబట్టి అందుకోసం ఆత్మావై పుత్రనామాసి అని చెప్పబడినటువంటి వేదవాక్యం యొక్క ప్రభావం చేత తన యొక్క స్వరూపమే పుత్రుడంటే, అందుకోసం తనలో లేనటువంటి దుర్గుణాలతో వాడు ఎలా సంభవిస్తాడంటే ఇలాంటి సాంకర్యాల వల్ల మాత్రం వస్తాయి. అందుకోసం అటువంటి సాంకర్యాలు లేకుండా ప్రసన్నమైనటువంటి హృదయంతో ఉండేటటువంటి విధానంలో ఉండాలి. కాబట్టి దానికి గుప్తంగా జాగ్రత్తగా ఆ జపకాలంలో కానీ, స్నానకాలం కానీ, జపకాలం కానీ, లేకపోయినట్లయితే సంధ్యావందనాది క్రియలు చేసుకునేటటువంటి సమయం కానీ, హోమకాలం కానీ, భోజనకాలం కానీ, తర్పణకాలం కానీ, ఎటువంటి విషయాలలో ఉన్నప్పుడు అన్యులెవరిని చూడకుండా తను పవిత్రంగా భోజనం చేయాలి అనేటటువంటిది నియమం ఉంది. ధర్మశాస్త్రంలోనూ నియమం ఉంది. అలాగే ఆయుర్వేదంలో కూడా దాని గురించి ఆ రకంగానే చెప్పారు. కార్తీక మాసంలో ఒక ప్రత్యేకత ఒకటి ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, కార్తీక వనభోజనం అనేటటువంటిది ఏదైతే చాలా పవిత్రమైనటువంటి విధి విధానం. అది ఎవరైతే అటువంటి భోజనాన్ని చేస్తారో వాడు సాక్షాత్తు పరమపదాన్ని వాళ్ళు పొందుతారు అని చెప్పేసి, అంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత సాక్షాత్తు వైకుంఠాన్ని వాళ్ళు చేరుకుంటారని చెప్పేసి అని మనకి కార్తీక పురాణం చెప్తోంది. అది చెప్తున్నట్టు వశిష్ఠుల వారు చెప్తే ఇంకా అది శాసనమే. అది వేదం ఎంత పవిత్రమైందో వశిష్ఠుల వారు చెప్పింది కూడా అంతే పవిత్రం. అలాగే జనక మహారాజు వినేటటువంటి శ్రోత జనక మహారాజు, అతను మహాపుణ్యశీలి, అటువంటి మహాయోగి అయిన జనక మహారాజు అంటే మేము వశిష్ఠుల వారు కనుక చెప్తే వేదం కంటే పవిత్రం ఎందుకయింది, వేదం ఎలాగ పవిత్రమో వశిష్ఠులు చెప్పిన వారిది అంతే పవిత్రం అని చెప్పిన ఎందుకు అంటున్నామంటే దానికి గల కారణం ఏమిటంటే
శృతి స్మృతి పురాణ ఇతిహాసాదులు సమస్తం కూడా ఆయన శరీరంలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. ఆయన మనసులో పరిపూర్ణంగా వాటి యొక్క అవతార స్థితి అంతా ఆయన మనసంతా నిండిపోయి ఉంది. ఆయన బుద్ధి అంతా కూడా వాటి మీదే ఉంది. ఆయన చిత్తం, ఆయన అహంకారం మొత్తం సమస్తం అన్నీ కూడా ఆయనలో అవన్నీ మొత్తం అన్నీ జీర్ణమైపోయి ఉన్నాయి. కాబట్టి దాంట్లోంచి ఏదైతే జీర్ణమైపోతుందో దాని నుంచి వచ్చేటటువంటి వెలుగు ఏదైతే ఉంటుందో ఆ వెలుగు ఎలాగైతే బహిర్కృతం అవుతుందో అలాంటి విధానంలోనే వశిష్ఠుల వారు ఇవన్నీ జీర్ణించుకోవడం వల్ల ఆయనలోంచి బయటపడేటువంటిదంతా కూడా వేదాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాదులు ఏదైతే యుక్తం అవుతుందో ఆ యుక్తమైనటువంటి విషయాలే బయటకు వస్తాయి. అతిక్రమించి ఇంకొకటి రాదు. అందుకోసం ఆయన చెప్పింది వేదం అవుతుంది. అంటే వేదాధ్యయనం చేసినటువంటి వాడు చెప్పేది వేదమే అవుతుంది. అలాగే స్మృతులు, ధర్మశాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు ధర్మశాస్త్ర పరిజ్ఞానంతో చెప్తాడు ఈ విషయాలను. అలాగే అన్యమైనటువంటి శాస్త్రాలని అధ్యయనం చేసినటువంటి వాడు ఆ శాస్త్ర విషయాలన్నింటినీ జోడించి తను చెప్పుకుంటూ వెళ్ళేటువంటి విధానం ఉంటుంది. అందుకనే సుశ్రుతులలో చెప్పబడినటువంటి దాంట్లో ఏకం శాస్త్రమధీయానాన్ని విద్యాత్యాశ్రయిస్తుంది తస్మాత్ బహుశ్రుత కార్య విజయానియా చికిత్సక అని చెప్పడం వలన ఒక శాస్త్రం చదువుకున్నవాడు తను ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేడు, ఇతరులకు చెప్పను లేడు. అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వాడు ఏ శాస్త్రాన్ని సమన్వించి చెప్పగలిగే తెలివితేటలు ఏర్పడతాయి. కారణం ఏమిటంటే అనుక్తమన్యతో గ్రాహ్యం, దీంట్లో లేని ఇంకొక చోటు ఉంటుంది. అందువల్ల వశిష్ఠ మహాముని అంటే ఆయన తేజోమండలం ఎంతవరకు ఉందంటే ఈ సృష్టిలో ఉండే తేజస్సు ఎంతైతే ఉంటుందో అంతటి తేజస్సు ఆయన కలిగి ఉన్నాడు. అంత గొప్పవాడు. కారణం ఏమిటంటే ఆయన నిష్కారణంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ముముక్షువై కేవలం మోక్షాన్ని మాత్రమే అపేక్షించి సృష్టిలో ఇంక ఏది తను కోరలేదు, తనకి ఇది కావాలని ఇది కోరలేదు. ఆ కోరకుండా ఉండేటువంటి విధి విధానంలో నిరంతరం యజ్ఞాగాది క్రతువులు చేస్తూ ఉండడం, ఆ చేయడం వల్ల దాని యొక్క ప్రభావం చేస్తే సృష్టి అంతా కూడా చల్లగా ఉండాలి, సకాలంలో వర్షాలు కురవాలి, సకాలంలో ప్రజలందరూ కూడా చక్కగా స్పందించాలి, ప్రజలందరూ కూడా సుభిక్షులుగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, ఎవరికి ఈతి బాధలు ఉండకూడదు అని ప్రజాక్షేమాన్ని కాంక్షించి మనం నివసిస్తున్నటువంటి ఆ పరిసర ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ సమాజం అంతా బాగుండాలని చెప్పేసి కోరుకున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులలో తొలి వ్యక్తి అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన మనసు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆయన జీవితం అంతా కూడా కష్టాలే పడినప్పటికీ కూడా ఆ కష్టాలన్నిటి కూడా పక్కన పెట్టి మొత్తం కేవలం కూడా ఆత్మానుసంధానవర్తి అయి పూర్తిగా ఆ బ్రహ్మతత్వం మీద ధ్యానం పెట్టి ఉండడం వలన అటువంటి మహానుభావుడు చెప్పేటటువంటిది ఏదైతే ఉంటుందో అది శాశ్వతం. కాబట్టి ఆయన చెప్పినటువంటి కార్తీక పురాణం కూడా అంత ప్రమాణమైనటువంటిది, అటువంటి ప్రామాణిక స్థితి కలిగినటువంటిది. అందువల్ల దీన్ని అనుసరించి మనం ఈ కార్తీక పురాణంలో చేసేటువంటి విధి విధానంలో వనభోజనం అనేటటువంటిది ఎలా చేస్తే దాని యొక్క ప్రభావాన్ని మనం పొందుతాం, తద్వారా మనం ఏ రకమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాము, ఆ విష్ణుపథాన్ని ఎలా చేరగలుగుతాం అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిలన్నిటిని కూడా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.